ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. చరిత్ర మళ్ళీ పునరావృతం కాబోతుంది. మనందరి చేతిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భూస్థాపిత అవ్వబోతుంది. లేకపోతే వాళ్ళు మనల్ని మన జాతిలో భూస్థాపన చేసేస్తారు. సోదరులారా, వెనకటికి ఒక సామెత ఉంది. ఒక మేస్త్రి ఇల్లు కడితే ఇల్లు కాలు తగిలి ఇల్లు కూలిపోయిందంట. అలా అవుతుంది మన బ్రతుకులు ఈరోజు. మన జిల్లాలోనే భిన్నభిన్న ప్రాజెక్టు గురించి ఏమిటి చెప్పండి సోదరులారా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నేలని సస్యశ్యామలం చేద్దామని ఆ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అధికార కట్టబెట్టారు. గడిచిన ఈ నెలలో ఆ ప్రాజెక్టును ఏమీ చేయలేకపోయారు సోదరులారా. తీసి పాకాన పెట్టారు ఆ ప్రాజెక్టుని. 2 ప్రాజెక్టుల వాళ్ళని చూసి శంకుస్థాపనలు చేసేసేవారు. కానీ మన పొలానికి మాత్రం నీళ్లు రావట్లేదు సోదర మనలారా. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపనకు జరిగిన ఖర్చులు కనుక ఒక జిల్లాలో ఖర్చు పెడితే శాశ్వతంగా ఆ జిల్లాలో పేదరికం నిర్మూలన అయిపోతుంది సోదరులారా. అది కూడా వీళ్ళకి తెలియట్లేదు. అంటే వెనకటికి ఒక సామెత ఉంది. తనని కాకపోతే కాశీ వరకు తేకమన్నాడంటే వాడు. అలా అయిపోయింది పరిస్థితి. డబ్బులు వీళ్ళని కాదు కదా. అందుకే ఎన్ని ఆటలైనా ఆడతారు, ఎన్ని నొక్కులైనా నొక్కుతారు సోదరులారా. వీడు సోదరులారా, మన పోలవరం ప్రాజెక్ట్ ఏమిటి? మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా సరే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టేప్పుడు అసలు ఈ ప్రాజెక్టుని ఎందుకు కడుతున్నాం, ఎవరికి ఉపయోగపడేలా కడుతున్నాం, ఎక్కడ కడుతున్నాం అని ఆరా తీసి తర్వాత అప్లికేషన్ పంపించి పర్మిషన్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ ఇస్తారు. కానీ మన అవినీతి భగీరథులు ఉన్నారే, మన రాష్ట్ర అధ్యక్షులు అవినీతి భగీరథులు. ఈయనెప్పుడు కూడా రివర్స్ ఫిగర్ వేస్తుంటాడు. అసలు ఈయన రీతే వేరు, ఈయన స్థైలే సపరేట్. ముందు అప్లికేషన్లు గిప్లికేషన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ కాంట్రాక్టర్ నుంచి కాంట్రాక్టర్ ఇచ్చేశారు. కమిషన్లు తీసుకోవాలి కదా మరి. అలా అయిపోయింది సోదరులారా వీరు బతుకులు ఇక్కడ ఈరోజు. సోదరులారా, ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీరని లోటు దొరుకుతుందన్నా కూడా వినిపించారు. ఏకకాలంగా ఒక నవ్వుతాడంతే ఆయన. మనం వెళ్ళి సార్ ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంతో మంది పేద గిరిజన కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయన్నా సరే వినిపించుకోరు. ఏకకాలంగా ఒక నవ్వుతాడంతే ఆయన. ఎలాగంటే చెయ్యితోడు చెవిలో పూలు అనుకోండి ఏమీ వినిపించదు. మన ఊళ్ళు మన గోడు వినిపించినా కూడా ఆయన వినిపించట్లేదు సోదరులారా. అరే ఎంత అన్యాయం చేస్తున్నారు, ఎంత అవినీతికి పాల్పడుతున్నారు మన రాష్ట్రంలో. పేదవాడు ఇల్లు కట్టుకుందామని ఒక్క గజం కూడలిగితే 3 గంటలు పేదవాళ్ళని కుక్కలు కాల్చేశారు. పేదవాడి జీవితానికి విలువ లేదా? బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముకున్నారంటే రైతు సోదరుల మీద తిరగబట్టారని చెప్పి దుమ్మి కేసులు బుక్ చేసి రౌడీ సీడలుగా రైతు సోదరులను మరి జైలు పాలు చేశారు. వీరు ఎంత అన్యాయం చూడండి సోదరులారా. 1 కాదు 2 కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన ప్రజల్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం అయిపోయింది సోదరులారా.